శ్రీదేవి మ్యామ్ కి నమస్కారములు. నమస్తే మ్యామ్. నమస్తే. సారీ ఫర్ ద లేట్ మ్యామ్. యాక్చువల్గా నాకు నెట్వర్క్ ఇష్యూ ఉండే, అందుకే లేట్ అయింది. ఇట్స్ ఓకే మ్యామ్, పర్లేదు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా మేడం? వెల్కమ్ మేడం. తను సుమలత, ఇందాక మాట్లాడారు. నేను నా పేరు లావణ్య మేడం. హాయ్ మ్యామ్. సో హ్యాపీ టు మీట్ యూ. అందరినీ ఇలా కలుస్తూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది మ్యామ్. ఎక్కడో డైరెక్ట్ గా వచ్చి కలిస్తే కూడా ఇంత కలిసే వాళ్ళం కాదేమో. అవును మేడం. బట్ ఇప్పుడు ఎంతో ఈజీగా హ్యాపీగా కలుస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది మ్యామ్. ఎస్ మేడం. మా అదృష్టం మీరు ఇలా దొరకడం. మా అదృష్టం మీరు ఇలా అవకాశం ఇవ్వడం మ్యామ్. అంతే. ఎస్ మ్యామ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీమతి శ్రీదేవి మేడం ఫ్రమ్ ప్రొద్దుటూరు. మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్. చాలా చక్కటి ధ్యానాన్ని అందిస్తారు, చాలా చక్కటి ధ్యాన జ్ఞానాన్ని కూడా అందిస్తారు మనందరికి. సో అందరం డిసిప్లిన్ పాటిస్తూ మేడం యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుందాం. ఓకే మేడం, మేము ఈ ధ్యాన జ్ఞాన కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెషన్ మొదలు పెడదాం ఫ్రెండ్స్. మరి ముందు ధ్యానంతో మొదలు పెడదాము. అందరూ ధ్యానంలో కూర్చుందాం ఫ్రెండ్స్. చేతుల్లో చేతులు అంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చోవాలి. కింద కూర్చుంటే మామూలుగా కూర్చోవచ్చు, పైన కూర్చుంటే పాదాలు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి. అద్దాలు ఉంటే అద్దాలు తీసి పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. మేడం కరెంట్ పోయింది, ఆ వస్తూనే నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను, అంతవరకు గైడ్ చేస్తాను. మరి కంటి అద్దాలు ఉంటే కంటి అద్దాలు తీసేసి హ్యాపీగా అలా కూర్చుండిపోండి. నేను ఇక్కడ చెప్తూ ఉంటాను, మీరు దాన్ని అలా ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక్క 2 క్షణాలు అలా ఉండిపోండి. మీకేమనిపిస్తుందో చూడండి. జస్ట్ మిమ్మల్ని మీరు గమనించుకోండి ఫ్రెండ్స్. అందరూ ధ్యానంలో కూర్చునేసేయండి ఫ్రెండ్స్. అలా మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు శూన్యంలో ఉన్నారా, అంటే మనస్సు శూన్యంగా ఉందా, లేదా కళ్ళ ముందు ఏవైనా కనిపిస్తున్నాయా, లేదా ఆలోచనలు వస్తున్నాయా అనేది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు గమనించుకుంటే అపారమైన విశ్వశక్తి మీలోకి ప్రవహిస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ అపారమైన విశ్వశక్తి మీ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తూ ఉంది. దాన్ని గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆ విశ్వశక్తి 2,74,000 నాడుల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. చెట్టు వేర్లలో నీళ్లు ఎలా అయితే
ప్రవహిస్తూ ఉంటాయో పైకి పీల్చుకునేటప్పుడు ధ్యానం. అలా మనలో ఆ విశ్వశక్తి ఆ నాడులలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతవరకు గమనించలేదు కాబట్టి మనకు అది అర్థం కాలేదు. దాన్ని నేను ఫీల్ అవ్వాలి అనుకోండి ఫ్రెండ్స్, చక్కగా మీరు అనుభూతి చెందుతారు. ఆ శక్తి మీ నాడులలో ప్రవహిస్తూ ఉండడం అనేది మీరు చక్కగా అనుభూతి చెందుతారు. లేదు మీకు కళ్ళ ముందర ఏవైనా కనిపిస్తూ ఉన్నాయనుకోండి, చక్కగా దాన్ని చూస్తూ కూర్చోండి. రంగులు కనిపిస్తాయి, నలుపు, తెలుపు, ఎరుపు, ఏ రంగు కనిపిస్తే కూడా ఆ రంగంతా కూడా మీ లోపలికి ఆహ్వానించుకోండి ఫ్రెండ్స్. ఏ రంగు కనిపిస్తే ఆ రంగుని చక్కగా మీ శరీరంలోని అణువణువు ఆ రంగుతో నిండిపోవాలి అనుకోండి. ప్రతి ఒక్క రంగు మనకు శక్తిని తీసుకొస్తుంది. మనకు ఏ రంగు శక్తి అయితే అవసరమో ఆ రంగు మనకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఉన్న తర్వాత ఫ్రెండ్స్, నేను చెప్తూ ఉన్నది ఇంకా కొంతమందికి ప్రకృతి కనిపించవచ్చు. ఆ ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయాలి అనుకోండి, అంటే చెట్లు, కొండలు, జలపాతాలు, అడవి, ఏది కనిపిస్తే అది. నీల ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకు కనిపిస్తున్న వాటిని, అనిపిస్తున్న దాన్ని అనుసరించి వెళ్తే అపారమైన విశ్వశక్తి మనలో చేరుతుంది. మనతో మనం అనుసంధానం అవుతాము. మన ఆత్మకు దగ్గర అవుతాము. అందుకే కనిపిస్తుంది. ఎవరికైనా దేవీ దేవతలు గమనించండి ఎవరు అని. విగ్రహ రూపంలో కనిపిస్తే
నిజ రూపం చూడాలి అనుకో, మనం అనుకుంటే కనిపిస్తారా అని డౌట్ అవసరం లేదు, అలాంటి అనుమానాలు అవసరం లేదు. చక్కగా మీరు అనుకోండి, నిజంగా వాళ్ళు ఆ దర్శనాన్ని ఇస్తారు. గురువులు కనిపిస్తే ఇలా నిజ రూపాన్ని చేస్తూ వారి శక్తి, స్థితి, జ్ఞానము ఈ ఆత్మకు అందాలి. దాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మీ శరీరంలో ఆ ప్రవాహం ఎలా జరుగుతోంది అనేది గమనించండి ఫ్రెండ్స్. తల భాగం నుంచి ఒక్కొక్క భాగాన్ని గమనించుకుంటూ రండి. ఆ గమనిస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆ ప్రదేశం అంతా, అక్కడ ఉన్న అణువులు, పరమాణువులు అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని మన శరీర నిర్మాణంలో ప్రతి కణము ప్రకృతి దేవతలచే తయారు చేయబడింది. ఆ దేవత ప్రత్యక్షంగా ఆ కణంలో ఉంటుంది. సంపూర్ణంగా ఆరోగ్యంగా చూసుకుంటూ ఉంటుంది, నిర్వహణ బాధ్యత వహిస్తుంది. మరి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియచేయండి. అన్ని భాగాలను గమనించుకుంటూ రండి. తల, చెవులు, కళ్ళు, నోరు, గొంతు అన్నింటిలో ఆ శక్తి నిండిపోతూ పొంగి ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంలో
మీరు జస్ట్ గమనిస్తూ ఉండండి, నేను చెప్తూ ఉన్నది. అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రవాహంలో అక్కడ ఉన్న నొప్పి, అనారోగ్యానికి సంబంధించిన శక్తి అంతా కూడా కరిగిపోతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా తయారైన ఆ భాగాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఆ విశ్వశక్తి ఇప్పుడు మీ ఛాతీ భాగానికి చేరుతోంది. మీ లంగ్స్, మీ హృదయం, హార్ట్ ఈ శక్తితో నిండిపోతుంది. హృదయం ప్రేమకు చిహ్నం. ఈ శక్తి రావడంతో మీ హృదయం సంపూర్ణ ప్రేమతో నిండిపోతుంది. కోపము, ద్వేషము అన్నీ కరిగిపోతున్నాయి. ఎంతో చక్కగా ఆ కాంతి నింపేస్తుంది మన హృదయాన్ని. మన హృదయంతో అనుసంధానమై ఉండాలి అనుకోండి ఫ్రెండ్స్. ఏమి చేసినా అంతటి ప్రేమతోనే చేస్తున్నాము. ఏది మాట్లాడినా ప్రేమతోనే. ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఊపిరితిత్తులకు ఈ శక్తి చేరుతోంది. లోపలికి శ్వాస గాలిని తీసుకొని మన శరీరానికి కావలసిన ప్రాణవాయువుని మాత్రమే ప్రసారం చేస్తుంది. అలా మీ శరీరాన్ని అంతా కూడా గమనించుకోండి ఫ్రెండ్స్. ఆ ప్రవాహంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి మీకు ఎక్కడైనా
ఫ్రీగా సులభంగా ప్రవహించట్లేదు అనిపిస్తే అక్కడ గమనించండి. అది అద్భుతంగా తిరిగి ప్రవహించేంత వరకు గమనించండి. మీకు ఆలోచనలు వస్తే సహజంగా జరుగుతూ ఉన్న శ్వాసని గమనించాలి ఫ్రెండ్స్. మనం లోపలికి గాలి తీసుకుంటూ ఉంటాము, బయటికి వదులుతూ ఉంటాము. అదంతకది జరుగుతూ ఉంటుంది. మనకై మనం చేయాల్సిన అవసరం లేకుండా అదంతకది ఊపిరాడడం అంటాం కదా, తనకు తానుగా లోపలికి వెళుతున్న ఆ గాలిని, బయటకు వస్తున్న ఆ గాలిని గమనించండి. గమనించామన్నామని మళ్ళీ అదే పనిగా తీసుకోవద్దు, వదలొద్దు. తనకు తానుగా జరుగుతున్న ఈ క్రియను కేవలం గమనించండి. చల్ల గాలి వేస్తే మనకు స్పర్శగా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. అలా మన ముక్కు దగ్గర లోపలికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, ఆ స్పర్శ తెలుస్తుంది. మన ముక్కులో నుంచి బయటకు వచ్చే గాలి వెచ్చగా ఉంటుంది. దాన్ని గమనిస్తూ కూర్చోండి ఫ్రెండ్స్. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రిందట చెప్పిన ధ్యాన పద్ధతి ఇది. సులభంగా మన మనసు ఆగిపోతుంది. మన శ్వాస దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో మన మనసు ఆలోచనలు ఆపేసి వర్తమానంలో ఉంటుంది, ఈ క్షణంలో ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఆలోచనలు చేయకుండా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడే మనకు విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. బ్రహ్మరంధ్రం అనేది మన తలపైన ఉంటుంది. పిల్లలకి తలపైన పుట్టినప్పుడు మెత్తగా ఉంటుంది కదా, పునిక అంటాము. ఆ భాగము అది మనకు మూసుకుపోయినట్టుగా ఉంటుంది. మన చర్మం మీద రంధ్రాలు ఉంటాయి కదా, చెమట వస్తుంది కదా మనకు, అలాంటి ఒక చిన్నటి సన్నటి రంధ్రంగా మన తలపైన ఏర్పడిపోయి ఉంటుంది. ఆ భాగంలో నుంచి విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్.
ఎప్పుడైతే మన మనసు శూన్యమైపోతుందో మన శరీరంలో విశ్వశక్తిని తీసుకునే యాంటనా పనిచేస్తుంది. విశ్వశక్తిని మన లోపలికి లాగేస్తుంది అది. భగవంతుడు తయారు చేసిన ఈ శరీరం అండి ఇది. తయారు చేసేటప్పుడే ఆ శరీరానికి కావలసిన సమస్తము ఏర్పాటు చేసి పంపించారు. ఆ సహజంగా విశ్వశక్తిని తీసుకునే యాంటెనా ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియక దాన్ని మరుగున పెట్టేశాము. అలా ఉండిపోండి ఫ్రెండ్స్. అపారమైన విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తోంది. ఆ శక్తి మనలో బ్రహ్మానందాన్ని కలగజేస్తోంది. ప్రశాంతంగా అలా ఉండిపోదాం ఫ్రెండ్స్. గురువులు కనిపిస్తే జ్ఞానాన్ని అందివ్వమని కోరండి.
దేవీ దేవతలు కనిపిస్తే నిజ రూపంలో చూపించమని, వారి నిజ స్వరూపాన్ని చూపించమని కోరండి. వారి లోకానికి తీసుకెళ్ళమని అడగండి. చక్కగా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మీకు వాళ్లకు ఉన్న ఆ సంబంధం ఏదైనా ఉంటే గత జన్మలోని ఆ బంధాన్ని తెలియచేయమని అడగండి. ఏది లేదు, ప్రశాంతంగా మనసు శూన్యంగా ఉన్న స్థితిలో అలాగే ఉండిపోదాము ఫ్రెండ్స్. ఆఖరు 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. ఆఖరి 1 నిమిషము. ఓకే ఫ్రెండ్స్, రిలాక్స్ అవ్వాలి అనుకోండి. మీ చేతులు 2 విడదీసి మీ మూసి ఉన్న కళ్ళ పైన పెట్టుకొని ఒక్క 5 సెకండ్లు అలాగే ఉందాం ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. చిన్నగా కళ్ళు తెరుస్తూ అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ధ్యానానికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, అందరూ ధ్యాన స్థితి నుంచి బయటికి వచ్చారనుకుంటాను. మరి మనము అనుభవాలను పంచుకోవడంలో వెళ్ళిపోదాము. ఇంతటి గొప్ప ధ్యానం మనం చేసే భాగ్యాన్ని కలిగినందుకు
మనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన ఆ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మేడం మీ మౌత్ పిన్ దగ్గర పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా వినిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు బాగా వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకొని మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంతటి చక్కటి ధ్యానాన్ని, మరుగున పడిపోయిన ధ్యానాన్ని తిరిగి మనకు ఆ మహానుభావుడు అందించాడు. ఎప్పుడో కృతయుగంలో వారు చేసేవాళ్ళు ధ్యానం అనేది. అందరూ ధ్యానమే చేసేవాళ్ళు. అప్పుడు రాను రాను క్రమక్రమంగా ధ్యానం అనేది తగ్గిపోతూ వచ్చింది. తగ్గిపోతూ ఎవరో ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అది కూడా తగ్గిపోయింది. అలా తగ్గిపోవడంతోనే ధర్మం అనేది 4 పాదాల మీద నడవాల్సిన, కృతయుగంలో అందరూ ధ్యానం చేసేవాళ్ళు కాబట్టి 4 పాదాల మీద నడిచేది ధర్మం. ధ్యానం తగ్గుతూ వచ్చే అప్పటికి ధర్మం కూడా చిన్నగా ఒక్కొక్క పాదాన్ని కోల్పోతూ కలియుగంలో ఒక పాదం మీదనే నడుస్తుంది. మళ్ళీ మనం ఇప్పుడు ధ్యానాన్ని ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ ఆ కృతయుగం అంటే ఆ సత్యయుగాన్ని తీసుకురావడానికి కారణమవుతాము. అందులో భాగం పంచుకుంటున్నందుకు ఎంతో కృతజ్ఞతతో ఉంటాము. అలాంటి చక్కటి అవకాశం మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఏ రోజైతే ధ్యానం తెలుస్తుందో ఆ రోజు నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. నేను ఇంతకు ముందు మా ఫాదర్ గారి ద్వారా ధ్యానం అనేది తెలుసుకున్నాను. కానీ అప్పుడు చెయ్యలేదు ఫ్రెండ్స్. నేను టైం లేదు నాకు అనుకునేదాన్ని. మా ఫాదర్ రిటైర్ అయిపోయాక చేశారు కాబట్టి పని పాట లేదు, చేసుకుంటున్నారు అనుకునేదాన్ని. నాకు ఎక్కడవుతుంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, సో నాకు కుదరదు, టైం లేదు అనుకునేదాన్ని. కానీ 2008లో మాది పుట్టినిల్లు ఆదోని అండి. అక్కడి నుంచి ప్రొద్దుటూరుకి సమ్మర్ హాలిడేస్ తర్వాత హలో వినపడుతుంది మ్యామ్. ఓకే మ్యామ్. మ్యూట్ లో పడిపోయారు ఇందాక. ఇంటికి వచ్చాక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్పారు, అరే మన ఇంటి దగ్గరే ధ్యానం ఉంది, వెళ్దామా అని. అంతవరకు ఏం చేశానంటే మా ఫాదర్ గారు చెప్పినప్పుడు నేను చెయ్యలేదు, కానీ అందరితో చేయించేదాన్ని. ఇంట్లో పిల్లలతో చేయించేదాన్ని, మా మామగారితో చేయించేదాన్ని, ఎదురింటి వాళ్ళకు పొరుగింటి వాళ్ళకు కూడా చెప్పేదాన్ని. వాళ్ళు ఏమన్నారు, నువ్వే కదా చెప్తూ ఉంటావు, పోదాం పదా అన్నారు. అరే ఇక్కడ ఇరుక్కుపోయాని అనుకున్నా నేను. వాళ్ళ కోసం తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఈ రోజు వెళ్దాము, రేపు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుందాము అనుకున్నాను నేను. ఆ రోజు గురు పౌర్ణమి అండి. ఆ రోజే నేను ధ్యానాన్ని మొదలు పెట్టాను. ఇష్టం లేకుండా వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చుంటే ధ్యానానికి కూర్చోపెట్టారు మేడము, చంద్రకళ మేడం అని. ఆవిడ ద్వారానే నేను, ఆ మాస్టర్ ద్వారానే మొట్టమొదటిగా ధ్యానానికి మొదలు పెట్టడం అనేది జరిగింది. అరగంట ధ్యానము, అరగంట క్లాస్ అన్నారు. కూర్చోపెట్టారు, ఎంతకు లేపట్లేదు మేడము.
నేనేమనుకున్నాను, అరే గంటలు గంటలు కూర్చొని అలవాటు కదా, మా ఫాదర్ ని చూశాను కదా, అలా మర్చిపోయారేమో, వీళ్ళు కూడా కూర్చునేసారేమో, ఆ పోనీ మనమన్నా లేపుదామా అని చెప్పి కళ్ళు తెరిచి చూశాను. చూస్తూనే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ టైం చూస్తే 10 నిమిషాలు కూడా గడవలేదు. అమ్మో! ధ్యానం చేస్తే గంటలు గంటలు కూర్చున్నట్టుంది నాకు 10 నిమిషాలకే. ఇంక రేపటి నుంచి అస్సలింకా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలి అనుకున్నాను. కానీ ఏం జరిగింది, మేడం కళ్ళు తెరిచేసాను కదా, కళ్ళు మూసుకొనేసారు. ఆవిడని కూడా తిట్టుకున్నా నేను. అరే ఇదేంటి కళ్ళు మూసుకుంటున్నారు, నా ఇష్టం కదా, నన్నేంటి వేరే వాళ్ళేంటి నాకు చెప్పేది అని ఏదేదో అనేసుకున్నా. కానీ అక్కడ బయటికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. సో కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అరగంట తర్వాత మేడం గారు ఎన్నో చెప్పారు విషయాలు. ఆ విషయాలన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. ధ్యానం చేస్తే ఇంత ఉంటుందా అని అనిపించి, ఇంటికెళ్ళాక మా ఫాదర్‌కి ఫోన్ చేసి, "మీరు ఇవన్నీ చెప్పలేదు, చెప్పింటే అప్పుడే చేసేదాన్ని" అని కొట్లాడినా. మా నాన్న నవ్వేసి, "అప్పుడు కూడా చెప్పానమ్మా, నీ బుర్రకెక్కలేదప్పుడు, ఇప్పుడెక్కుతా ఉంది. ఇప్పటికైనా సక్రమంగా హ్యాపీగా రోజు చేసుకో, విడవకుండా చేసుకో" అని చెప్పారు. ఆ క్షణం నుంచి ఏ రోజైతే నేను ఆ గురు పౌర్ణమి రోజు మొదలుపెట్టానో, ఈ రోజు వరకు కూడా ఏ రోజు ధ్యానానికి హాలిడే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. ధ్యానం అనేది మనం చేస్తేనే మనం పొందుతాం. భౌతికంగా ఒక సైంటిస్ట్ ఒక బల్బ్ కనుక్కున్నాడనుకోండి, ఆ బల్బ్‌ని అందరం ఉపయోగించుకోగలుగుతాం స్విచ్ వేస్తే. స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. అందుకనే దాని వైపుకి పరుగు తీయాలి అనేలాగా మనసు మాయ చేస్తూ ఉంటుంది. ఈ ధ్యానం ఏంటి అంటే, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే నీ మనసు శ్వాస మీద ధ్యాస పెడితేనే శూన్యమవుతుంది. శ్వాస మీద అని ఎందుకు అంటున్నాము అంటే, శ్వాస మాత్రమే సహజంగా ఉంటూ మనకేం తెలుసు, మనము మన లోపలికి వెళ్ళాలి. మన ఆత్మ లోపలే కదా ఉండేది. అంతరాత్మ, ఆత్మ సాక్షిగా అని ఎన్నో పదాలు వాడేస్తూ ఉంటాం. అది మన లోపలే ఉంది కాబట్టి దాని దగ్గరికే మనం వెళ్ళాలి కాబట్టి, వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎవరో ఒకరు ఇప్పుడు తెలియని ఊరికెళ్తే ఎవరో ఒకరిని తోడు తీసుకొని ఎళ్తాం. ఆ ఊరు తెలిసిన వాళ్ళని పట్టుకొని. మనకు ఇక్కడ బయట నుంచి లోపలికి వెళ్తూ ఉన్నది శ్వాస మాత్రమే ఫ్రెండ్స్. అందుకే దాన్ని మనం పట్టుకున్నామంటే సులభంగా మనల్ని అది మన ఆత్మ దగ్గరికి చేరవేస్తుంది. ధ్యానంతో ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. ఎప్పుడైతే ఇది మొదలు పెడతామో మన ఆత్మతో మనల్ని కలిపేస్తుందో ఈ శ్వాస అనేది అద్భుతంగా ఉంటుంది. ఎన్నో మిరాకిల్స్ అంటారు కదా, అవన్నీ కూడా చూస్తాము. ఎన్నో తెలుస్తాయి. పూజలు చేసేటప్పుడు పుస్తకాలలో మనం ఎన్నో వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఎన్నో లోకాలు ఉన్నాయి అని. అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనమే చూడడం అనేది జరుగుతుంది. మన మూడవ కంటితో. దాన్ని థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. పిల్లలకి చూపించి చెప్తే బాగా అర్థమవుతుంది. లెక్చర్ ఇచ్చినట్టు ఊరికే చెప్పుకుంటూ పోతే వాళ్ళ బుర్రకెక్కుతుందా? అలాగే ఇక్కడ కూడా ప్రాక్టికల్స్ అనేటివి అంతే ముఖ్యం. ఎవరైతే ఆ ధ్యానంతో ఎన్నో సాధించి పొందినారో, ఆ మోక్షాన్ని పొందినారో, వాళ్ళందరూ కూడా చేసింది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానమే చేశారు. ఆటోమేటిక్ గా మనకు ఏది అవసరమో అక్కడికి ఈ మన శ్వాస తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం మామూలుగా కూడా వంట చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ ప్రసాదం చేయాలి అన్నప్పుడు అది అద్భుతంగా వచ్చి ఉంటుంది. ఇంకా
అక్కడ ఏం జరుగుతోంది మరి? ఎందుకు అది ప్రసాదం అంత అద్భుతంగా తయారైంది? రోజు మనమే కదా చేసింది. మరి అక్కడ తేడా ఏంటి? అక్కడ ఉన్న ఒకే ఒక్క తేడా, మనం ఇష్టంతో ధ్యాసంతా పెట్టి చేస్తాం. ఎందుకు? దేవుడికి ప్రసాదం చెయ్యాలి అన్న ఉద్దేశంతో. అంటే మన ధ్యాసను ఎప్పుడైతే ఎక్కడైనా పెడితే మనం చేసిన పనిలో విజయాన్ని సాధిస్తాం. అదెంతో అద్భుతంగా తయారవుతుంది. మన శ్వాస కూడా మన దగ్గర పుట్టినప్పటి నుంచి ఉంది. శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనము ఈ భూమి మీద ఉండం. మరి అంతటి విలువైన ఆ శ్వాస, మన దగ్గరే ఉన్న ఆ శ్వాసను మనం ఎప్పుడైతే గమనిస్తామో అది మనకు ప్రాణవాయువుగా కాదు, ప్రాణ శక్తిగా ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థమైన విషయం ఫ్రెండ్స్. నాకు ధ్యానంలో ఇలా అనేది అర్థమైంది. ఇది అర్థమైన తర్వాత ఇంకా ధ్యానాన్ని ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేస్తూ వచ్చాను. అలా చేస్తూ ఉన్నాను. వారం అయిపోయింది. ఇంకొక వారం అరే ఏంటి మరి ఎలా ఇంట్లో కూర్చుంటా ఉంటే నాకు అది కుదరట్లేదు. మరి ఏం చెయ్యాలి అనుకునే క్షణంలో మళ్ళీ మేడం వాళ్ళు పక్క వీధిలో ఉంది అని చెప్పారు. వెరీ గుడ్, హ్యాపీ అనుకొని అలా వారం వారం మా ఇంటి చుట్టూరే జరిగింది. ఇదంతా అయిన తర్వాత నెల అయిపోయింది. ఏమని అనౌన్స్ చేశారంటే ఆదోని నుండి ప్రేమ్‌నాథ్ సార్ వస్తున్నారు అని చెప్పారు. అక్కడ మాది పుట్టినిల్లు ఆదోని అని చెప్పాను కదా! మా నాన్నగారు ప్రేమ్‌నాథ్ సార్ దగ్గరికి తీసుకెళ్తాను రమ్మా అంటే, నేను పిరమిడ్‌కైతే వెళ్ళాను కానీ, వాళ్ళ కంట పడకుండా తప్పించుకున్నానన్నమాట. సార్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు నాన్నతో ఉన్నాను. నాన్నకి కనిపించేదాన్ని. సార్ ఫ్రీ అయిపోతూనే నేను గూడా ఇక్కడ కనిపించేదాన్ని కాదు. అలా జంప్ అయిపోయానన్నమాట. ఏమ్మా అంటే, మీరే కనిపించలేదు నాన్న. నేను మిమ్మల్నే వెతుకుతూ ఉన్నాను అని తప్పించుకున్నా. అది కూడా నాకు క్లాస్‌కి వెళ్లి కూర్చున్న తర్వాత అర్థమైంది. ఓహో! అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ వచ్చేసాను అని. ఆహ్, సార్ ముందరే ప్లేస్ ఉండింది. అక్కడికే వెళ్లి కూర్చున్నాను. ధ్యానం చేయించేది అయిపోయిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, ధ్యానం వల్ల ఉపయోగాలేంటి మీకేం తెలుసో చెప్పండి అన్నారు. తలా ఒకటి చెప్తూ ఉన్నారు. నేను కూడా ఏం చెప్పానంటే ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పాను. చెప్తూనే అవునా? నీకేం బాగైంది? నీకు బాగయింటే కదా నువ్వు ఆ మాట మాట్లాడాల్సింది అని అన్నారు. ఆ క్షణంలో సార్ మీద నాకు చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే అంతవరకు నేను చాలా భయస్తురాలను. మాట మాట్లాడాలంటే కూడా నోరు పెగలదు. ఏం మాట్లాడితే ఏమంటారో? ఏమంటే మళ్ళీ దానికి మనం ఎక్కడ బాధపడాల్సొస్తుందో? ఈ గొడవంతా ఎందుకు అవసరమా అనుకునే స్థితిలో నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. అలా ఉండిపోతూ ఉంటూ మరి ఒక్కసారిగా అంతమందితో మాట్లాడాలి అంటే అంతమంది ముందర భయమేసేసింది. ఏంటబ్బా అనుకోని సార్‌ని తిట్టుకున్నాను. తర్వాత నన్ను నేను కూడా తిట్టుకున్నా. అవసరమా నాకు ఇదంతా అని చెప్పి. కానీ నోరు తెరుస్తూనే నాకేమొచ్చిందంటే, నేను చిన్నప్పటి నుంచి అంటే నేను 7వ క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా నాకు సైనస్ ప్రాబ్లమ్ ఉండేది. అంటే ముక్కులో మూసుకుపోతాయి. అంటే ముక్కులో గడ్డ పెరుగుతుంది. దాంతో వాతావరణం క్లైమేట్ చేంజెస్‌తో సంబంధం లేకుండా జలుబు వచ్చేస్తుందన్నమాట. అస్సలు ఊపిరాడదు. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కూడా చేయించారు. చేసిన తర్వాత అది కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నింది ఆ ఎఫెక్ట్. ఆ తర్వాత మళ్ళీ మామూలే. నాకెటువంటి ఇది జరగలేదన్నమాట. మళ్ళీ డాక్టర్ డ్రాప్స్ ఇచ్చారు. ఆ డ్రాప్స్‌ని వేసుకుంటూ అలా ఉండిపోయేదాన్ని. మ్యారేజ్‌కి ముందర ఇలా ఉంటే కాదు కదా! ఆ డాక్టర్ ఏమన్నా సరిగ్గా చెయ్యలేదేమో, ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్లి చేయిస్తామని చెప్పి మళ్ళీ చేయిస్తే కూడా ఆ ఎఫెక్ట్ కూడా కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నింది. నేను ధ్యానం
చెయ్యక ఆ రోజు చేశాను కదా గౌరీ పౌర్ణమి రోజు, ఆ రోజు ముందు వరకు కూడా నా పరిస్థితి ఎలా ఉన్నింది అంటే, డాక్టర్స్ రోజుకి 2 సార్లు వేసుకోమంటారు ఆ డ్రాప్స్, 2 చుక్కలు. కానీ నాకు 4, 5 సార్లు 4, 5 డ్రాప్స్ వేసుకుంటే కానీ ఊపిరాడేది కాదు. అంతగా ఎక్కువ అయిపోతూ వచ్చింది. ఆపరేషన్ చేస్తే కూడా లాభం లేకుండా పోయింది కదా! సరే అని అలాగే ఉండేదాన్ని. మా నాన్నగారిని నేను చూసాను ఫ్రెండ్స్. తల నుంచి కాలి గోటి వరకు ఈ ధ్యానంతో అన్ని అలా 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 సెట్ అయిపోతూ వచ్చాయి. జస్ట్ ధ్యానం చేస్తూ ఉంటేనే. అది చూసి కూడా నాకు చెయ్యాలనిపించలేదు. అంటే మనము ఎంత మొండిగా ఉంటామో గమనించుకోండి. మనం ఇబ్బంది పడుతూ ఉన్నా, చేసే వాళ్ళని అద్భుతంగా తయారవ్వడాన్ని చూసినా చెయ్యము. అక్కడే ఆ పొరపాటు చెయ్యొద్దండి. నేను చేశానది. ఏ రోజైతే మనకు ధ్యానం అనేది మన దగ్గరకొచ్చింది అంటే, మనకు ఆ అవసరం ఉంది కాబట్టే వచ్చింది అని తెలుసుకొని, ఆ క్షణాననే ధ్యానం చేశాము అంటే, మనం అద్భుతమైన స్థితికి వెళ్తాం ఫ్రెండ్స్. మరి అంతటి సఫర్ అవుతూ ఉన్న నేను ఏ రోజైతే మొదలు పెట్టానో, ఆ రోజు నుంచి కూడా నాకది క్లియర్ అయిపోయింది సార్ అని చెప్పాను నేను. నేను గమనించుకున్నాను. అరే! అవును కదా! ఒక్కసారి కూడా ముక్కు మూసుకుపోవడం అనేది జరగలేదు. నేను డ్రాప్స్ వాడడం జరగలేదు. నాకు చాలా ఆనందమేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే మేడం ఇన్ని నెల రోజుల నుంచి చెప్తూ ఉంటే, అరే! మనం ఎప్పుడబ్బా అవన్నీ పొందాలి? మనకు మ వ ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. అసలు మనం పొందుతామా? అంతటి ధ్యాన సాధన మనం చెయ్యగలమా? పొందే లాభాలు పొందే అంత అని ఎన్నెన్నో అనుకునేదాన్ని. మరి నాకు తెలియకుండానే నేను పొందుతూ ఉన్నాను. నేను గమనించలేదంతే. కేవలం ఆ నెల రోజుల ధ్యానంతోనే, అది అరగంటనే, ఆ ధ్యానంతోనే నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినాను ఫ్రెండ్స్. ఈ రోజుటి వరకు కూడా నా ముక్కు మళ్ళీ ఎప్పుడు కానీ మూసుకుపోలేదు. ఆ రోజు నుంచే నో డాక్టర్, నో మెడిసిన్. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి చెప్తే, "అరే! అవును కదా! బాటిల్స్ అన్నీ చుక్కల మందుకి సీసా అందరు తెచ్చిస్తూ ఉంటారు కదా! మేము తెచ్చిలేదు. అవును కదా! మేము కూడా గమనించలేదే" అని వాళ్ళు కూడా చెప్పారనమాట. వాళ్ళకి కూడా ఆనందమేసింది. మరి ఇది ఇలా ఉన్నప్పుడు ఇంటిల్లిపాది కూడా ఎంతో ఆచరించాలి అనే ఆ స్థితిలోకి వచ్చేసాము. నో డాక్టర్, నో మెడిసిన్ అనేది ఫస్టు నా స్వయంగా అనుభవం పొందినా కూడా నా మీద నేను ప్రయోగం చేసుకోవాలి అంటే నాకు ధైర్యం చాలలేదు ఫ్రెండ్స్. ముందుగా నేను దాన్ని మా పిల్లల మీద ప్రయోగం చేశాను. ఎక్స్‌పెరిమెంట్ చేశాను. ఎందుకంటే అంత ముందు వరకు కూడా ప్రతి నెల నేను డాక్టర్ దగ్గరికి ఏదో ఒక జలుబు, దగ్గు, జ్వరము వీటితోనే ఈ అవసరాలకే మా పాపను తీసుకెళ్ళేదాన్ని, మా బాబును తీసుకెళ్ళేదాన్ని. నెల నెల ఫ్రెండ్స్. అసలెలా ఉండేది అంటే ఆహ్, ఎప్పుడూ రోగంతో ఉన్నట్టే ఉంటారే ఎవరో ఒకరు అనేవాళ్ళనమాట చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. ఇంకొంతమంది మీరు సంపాదించిన సంపాదనంతా దీనికే బెడతారే, రోగానికే బెట్టినట్టుందే అని అనేవాళ్ళు. నాకు రోగమొచ్చి బాధపడుతున్న దానికంటే కూడా ఈ మాటలు నాకు చాలా బాధ కలిగించేటివి. ఏదో సామెత అంటారు చూడండి. భర్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు బాధ అని. అలా నాకు ఈ మాటలు ఎక్కువగా బాధ కలిగించేటివి. ఏ మార్గం లేదా అని అనుకునేదాన్ని. చూసి కూడా చూడండి, మా ఫాదర్‌ని చూసి కూడా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి వాళ్ళని గమనించుకోండి. అవకాశాన్ని వదులుకోకండి. సమయం అనేది చాలా విలువైనది ఫ్రెండ్స్. అన్నింటికన్నా విలువైనది మన సమయం. మరి అంతటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఏ ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. మన సమయాన్ని మనం ఎన్నో వాటికి వృధాగా చేసుకుంటూ ఉంటాం. పనికిరాని వాటికి చూస్తూనో, మాట్లాడుతూనో మన మనసుని కష్టపెడుతూ ఉంటాం. వాటిని అలా ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వచ్చాము అంటే
శ్వాస మీద ధ్యాస పెట్టాము అంటే జీవితం బ్రహ్మానందంగా తయారైపోతుంది ఫ్రెండ్స్. ఆరోగ్యము, ధ్యానం అనేది సర్వరోగ నివారిణి, సర్వభోగప్రదాయిని, సర్వ జ్ఞాన ప్రసాదిని అన్నమాట. ఇవన్నీ కూడా పొందుతాం. ఏ క్షణంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడకూడదో ఇవన్నీ కూడా నాకు ఆటోమేటిక్ గా వచ్చేసాయి. మాట్లాడాలంటే భయం అన్నాను కదా, మరి ఆ రోజు నోరు తెరిస్తే కదా నాకు అర్థమైంది ఇలా అని చెప్పి అని. నోరు తెరవాలి అనేది నాకు అర్థమైంది. సో నోరు తెరిస్తే అద్భుతంగా లోపల ఉన్న సత్యం అనేది బయటికి వస్తుంది. మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను, నోరు తెరిస్తే పొందే లాభాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మరి ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం అనేది కూడా మొదలు పెట్టేశాం. మనం పొందింది ఇంకొకరికి చెప్పడమే. ఎంత తెలిస్తే అంత, ఎంత పొందితే అంత. ఈ ధ్యానం అనేది మనము ఎప్పుడైతే చేస్తామో మనం శక్తితో తయారు చేయబడ్డ వాళ్ళము అనేది మనకు అర్థమవుతుంది. ప్రతిదీ శక్తే. మనం అనుకుంటాం జీవంతో ఉన్నవి శక్తితో ఉన్నవి, జీవంతో లేనివి శక్తితో లేవు అనేది. కానీ కాదు ఫ్రెండ్స్, అన్ని కూడా శక్తితోనే తయారు చేయబడ్డాయి. అటు సైంటిస్ట్ చెప్పినా, ఇటు ఆధ్యాత్మికవేత్తలు చెప్పినా అంతా కూడా ఇదే సత్యము. సైంటిస్ట్ ఏమని చెప్తారంటే, శాస్త్రవేత్తలు అణువులు పరమాణువులలో శక్తి ఉంది అని చెప్తారు. మనము కూడా ఆ అణువులు పరమాణువులతోనే నిర్మాణం అయి ఉన్నాం. అంటే మనము శక్తితోనే తయారు చేయబడ్డ వాళ్ళం. ఆ అణువులు పరమాణువులు, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటారు. అది దాంతోటే కదా ఏ వస్తువైనా కూడా తయారు చేయబడి ఉంది. అక్కడ కూడా శక్తే ఉంది. మనం గమనించట్లేదు. మనము విగ్రహంగా చూస్తున్న దేవుణ్ణి మాత్రమే దేవుడు అనుకుంటూ ఉన్నాం. కానీ అంతా శక్తితోనే తయారు చేయబడింది కాబట్టి, ప్రతిదీ శక్తే కాబట్టి ప్రతిదీ భగవంతుడే అనేది మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఎరుకతో ప్రతి దానికి ఇవ్వవలసిన విలువను మనం ఇస్తూ పోతూ ఉంటాం. ఇలా ఇవ్వాలి అని తెలియజేయడానికే మనకు పూర్వకాలంలో మనం కసువుర్చే పరక, కసువెత్తే చాట దగ్గర నుంచి ఇంట్లో బూజు అంతా కూడా లక్ష్మీదేవితో సమానము, లక్ష్మీదేవి అని చెప్పేవాళ్ళు. దాన్ని మనము ఏ అర్థం చేసుకోకుండా మూర్ఖంగా, మూఢనమ్మకంగా తీసుకున్నామే కానీ ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూడాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇలా నాకు అర్థమైన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఉదయం పూట లేస్తూనే స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళాను. ట్యాప్ తిప్పగానే ట్యాప్ నా చేతిలోకి ఊడొచ్చేసింది. ఊడొచ్చేస్తూ నేను నీళ్ళన్నీ అలా బయటకు వచ్చేస్తున్నాయి. ట్యాంక్ ఫుల్ గా ఉంది, మొత్తం వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరిని లేపాలి అనుకుంటే మా హస్బెండ్ ని లేపితే 4:30 అయింది. ఆ టైంకి వాళ్ళని లేపితే అరిచేస్తున్నారు, ఏంటి ఈ టైంలో లేపేశావు అని. సరే అని చెప్పి మా మర్దిని కానీ ఎవరిని లేపాలన్నా వాళ్ళు ఎంతో గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. మరి ఏం చేయాలప్పా అని అనుకున్నాను. బట్ ఏం చేశానంటే, నేను చేసింది, నువ్వు నాకు సహకరించు, ఇక్కడ ఇబ్బంది పెట్టవద్దు, నువ్వు నీళ్ళు ఇలా ప్రవహించడం ఆగిపో, నాకు సహకరించు, దయచేసి నాకు సహకరించు అని దానికి చెప్పుకునేసి నా పని ముగించుకొని నా పని నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. తర్వాత సుమారుగా 8 o'clock అట్లా మా హస్బెండ్ లేసొచ్చారనమాట. లేసొచ్చి ఎందుకో లేపావు కదా ఏంటి అంటే, ఈ బాత్రూమ్ లో కొలాయి ఇలా చితికొచ్చేసింది, పక్కన అక్కడే సింక్ మీద పెట్టాను, నీళ్ళంతా కూడా ఇలా వచ్చేస్తూ ఉన్నాయి అనంటే, ఎక్కడ అసలు కారట్లేదే, అసలు చుక్క కూడా కారట్లేదే అని చెప్పారు. అవునా అని వెళ్ళి చూస్తే కారట్లేదండి, నిజంగా కారట్లేదు. అంటే ఫుల్ ట్యాంక్ ఉన్న ట్యాంకు నేను 4:30కి ఎప్పుడో స్నానం చేసిన దాన్ని అంత నీళ్లు కారిపోతే 8కి ఏమవ్వాలి ఫ్రెండ్స్ ట్యాంక్?
ఖాళీ అయిపోవాలి. అది జరగలేదు. మరి ఆ శక్తిని అవతల ఆ నిర్జీవం అనుకునే వాటిలో కూడా ఆ శక్తిని గమనించుకొని వాటితో మనం మాట్లాడగలిగితే, వాటితో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడామంటే ఖచ్చితంగా అవి మనకు సహకరిస్తాయి అని నాకు అద్భుతంగా అర్థమైంది ఫ్రెండ్స్. భలే వండరేసింది ఇది. నిజంగా మిరాకిల్ గా అనిపించింది. సరేలేండి అని చెప్పి మళ్ళీ ప్లంబర్ ని తీసుకొచ్చి అది రిపేర్ చేయించడం జరిగింది. ఇదే ఇంకొక చిన్న అనుభవము దీనిదే. మా బాబు ఒకసారి, అప్పుడు చిన్న బాబు, ఇంకా అప్పుడే స్కూల్ కేసాము. ఎల్కేజీనో యూకేజీనో చదువుతూ ఉన్నాడు. అప్పటినుంచి ఏ క్షణమైతే నేను ధ్యానం చేశానో వాళ్ళని కూడా సీరియస్ గా ధ్యానం చేయించడం మొదలు పెట్టాను. స్కూల్ కి పిల్లల్ని ఫస్ట్ వదిలేస్తారు ఒక 15 నిమిషాలు. వీళ్ళని చిన్న పిల్లలు కదా అందుకని. వదిలేసాక కూడా ఏమైందంటే వీడు రాలేకపోయాడు బయటికి త్వరగా. పెద్దవాళ్ళ బెల్ కూడా కొట్టేశారు. వాళ్ళు దబ్బ దబ్బా వచ్చేసారు. పరిగెత్తుకుంటూ వచ్చే దాంట్లో ఎవరో చెయ్యి తగిలింది, కింద పడిపోయినాడు. కింద పడిపోయేప్పటికి బాగా రక్తం కారుతోంది. ఏడుస్తూ వచ్చాడు ఇంటికి. అలాగే ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత సముదాయించినా అస్సలు సమాధానమే కావడం లేదు. సరే ఏం చేయాలబ్బా అనుకున్నాను. ఎన్ని చూపించినా కుదరలేదు. ఇంకా చిన్న బాబు కదా అసలు నిద్రొస్తూ ఉన్నింది. ఆహ్, ఏమన్నా తింటావా అంటే కూడా తినలేదు. పడుకుంటా అన్నాడు. సరే అని చెప్పి నేను ఒక్క 5 నిమిషాలు నాన్న అంటే వాడికి అప్పటికే అర్థమైపోయిందనమాట. సరేలే 5 నిమిషాలే అని చెప్పి కూర్చున్నాడు కళ్ళు మూసుకొని. మనం ఏం చెప్పినా, ఏది వదిలేసినా ధ్యానమే కదా చెప్పేది అనేది చిన్న పిల్లప్పటి నుంచి ఇంట్లో వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో పిల్లలకి కూడా ఆటోమేటిక్ గా అదే అలవడుతుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఫ్రెండ్స్. సరే అని ఒప్పుకున్నాడు. సరే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి అంటే అక్కడే రక్తం కారుతోంది. సరేలే నాన్న క్రాస్ చేసుకోవద్దు. పాదాలు 2 చాపుకొని కూర్చొనేసేయి అని చెప్పాను. మంచం మీద అలాగే కూర్చున్నాడు. దోమలు కొరుకుతున్నాయి, బెడ్‌షీట్ కప్పు అన్నాడు. సరే అని చిన్నగా మడసంగా ఆ దెబ్బకు తగలకుండా బెడ్‌షీట్ కప్పేసాను. ఒకవేళ నేను గనక ధ్యానం చేసి ఉండకుండా ఉండింటే అంతా శక్తే. ఏది ఉన్నా కూడా అద్భుతంగా మనకు మనమే క్లియర్ చేసుకోవాలి అనే జ్ఞానం నాకు లేకుండా ఉండింటే నేను హైరానా పడిపోయి, గాబరా పడిపోయి, అరే రక్తం కారిపోయింది, ఎవరు దొబ్బేశారో, ఎవరు చూసుకోవట్లేదు అని వాళ్ళని తిట్టుకొని, ఇక్కడ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ మందులేసి వాళ్ళు ఇచ్చుకోరు. ఆ మందులేయాలంటే మనము యుద్ధమే చెయ్యాలి. ఇంత కష్టపడేదాన్ని. బట్ ఇలా తెలిసింది కాబట్టి ఆ ఏ ఫీలింగ్స్ లేకుండా కూర్చోపెట్టాను. బెడ్‌షీట్ కప్పేసాను. 2 నిమిషాలకి పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఫ్రెండ్స్. వేసుకొని కూర్చొని హ్యాపీగా కూర్చునేసాడు. ఏమ్మా అంటే మాట్లాడొద్దన్నాడు. సరే అని వదిలేసాను. కాసేపు అలాగే కూర్చునేసి నిద్రపోయేసాడు. ఆ రోజు నేను నైట్ ఫుడ్ తినలేదే అన్న ఆలోచన కూడా లేకుండా వదిలేసాను. ఎవ్వరికైనా కూడా మనం ఫుడ్ వల్ల హీల్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది అనుకుంటాం. కానీ నిద్రలో, ముఖ్యంగా పిల్లలకి నిద్రలో వాళ్ళకు వాళ్ళు ఆ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. జ్వరం వస్తే కూడా, దగ్గు, జలుబు ఏదైనా ఉంటే కూడా డాక్టర్స్ ఇచ్చిన మందులేసుకుంటే మత్తుగా ఉంటుంది. ఎందుకు? మనల్ని నిద్రపుచ్చడానికి ఒక మార్గం అన్నమాట. అప్పుడే హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మనం దాన్ని కాకుండా ఏదో చేసేయాలి అని అనుకుంటూ ఉంటాం. మరి ఉదయం లేసినాడు. లేసిన తర్వాత ఏం జరిగింది అనే సత్యాన్ని తెలియజేశాడు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఆ బెడ్‌షీట్ కప్పమన్నాడు కదా! ఆ బెడ్‌షీటు దెబ్బ గాయం తగిలింది, రక్తం కారుతోంది కదా! ఆ 2 మాట్లాడుకుంటున్నాయంట. ఏమని అంటే మా బాబు పేరు తరుణ్ ఫ్రెండ్స్. ఆహ్, మన తరుణ్‌కి ఎందుకురా నొప్పి తీస్తున్నావు? వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడో అని బెడ్‌షీట్ అనిందంట. ఓహ్! అవునా? సరేలే నేను నొప్పి తీయను అని చెప్పిందంట. ఇదంతా మా బాబుకి వినిపిస్తోంది.
చెప్తూనే నేను నొప్పి తీయను అని అది చెప్తూనే ఇక్కడ నొప్పి తీయలేదు. అప్పుడే ఇంకా పద్మాసనం వేసుకొని కూర్చునేసాడు. అలాగే నిద్రపోయేసాడు. ఉదయం లేసేప్పటికి గాయం తగిలిన తర్వాత వారం రోజులయిన తర్వాత పొక్కు కట్టి అది ఎండిపోయినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఉదయం లేసేప్పటికే అలానే ఉండింది. పొక్కు కట్టేసి ఒక వారం రోజులు అంటే తగ్గుముఖం కూడా పట్టేసింది. నిజంగా గనక ఆ పని నేను చెయ్యకుండా ఉండింటే, డాక్టర్ దగ్గరికి కూడా పోకుండా పోయి ఉండింటే బ్యాండేజ్ ఎయ్యడము, దాన్ని ఇంకా నాకు దెబ్బ తగిలింది అని పిల్లలు ఫీల్ అయిపోయి, దాన్ని ఎంతో పెద్దగా చేసుకొని కింద కాలు పెట్టకుండా ఎన్నో చూస్తూ ఉంటాం. స్కూల్ ఎగరగొట్టేసి ఎన్నో రకాలుగా. కానీ ఉదయం కూడా హ్యాపీగా వాడు స్కూల్‌కి కూడా వెళ్ళిపోయాడన్నమాట. ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు మనము ఆ విశ్వంతో అనుసంధానం అవ్వడం నేర్చుకోవాలి. ఆ విశ్వశక్తిని మన లోపలికి తీసుకోవడం మొదలు పెట్టాలి. శక్తిని మనము కొత్తగా సృష్టించలేం ఫ్రెండ్స్. లేదా దాన్ని నాశనం కూడా చెయ్యలేము శక్తిని. కేవలం ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మనం మార్చగలం అన్నమాట. మరి అలా ఉన్నప్పుడు మనము అంటే ఆహారం తింటే అది మనకు జీర్ణమై శక్తిగా మారుతోంది. అంతేకాని శక్తిని అక్కడ మనం సృష్టించట్లేదు. అలాగే ఏదైనా కూడా శక్తిని మనము ఎక్కడా కూడా ఎలాంటి శక్తినైనా కూడా సృష్టించలేం. మరి అలా ఉన్నప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా వచ్చే శక్తి నిజంగా మనకు సరిపోతుందా? విశ్రాంతి తీసుకున్నప్పుడు కొంచెం శక్తి వస్తుంది, నిద్రపోయినప్పుడు శక్తి వస్తుంది. గమనించండి, ఆహారం లేకుండా అంటే ఉపవాసంతో అయినా మనం ఉండగలం. కానీ మేల్కొని ఉండాలి అంటే రాత్రంతా, శివరాత్రి రోజు ఒక్కరోజు మేల్కొని ఉండాలి అంటే మన వల్ల కాదు. ఉదయం లేవగానే అసలు ఉదయం అవ్వతూ ఉండంగానే మనకి ఎక్కడో బాగలేదన్నట్టుగా తలనొప్పి రావడము, ఎన్నో లోపల శరీరము సహకరించకుండా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నిద్రలో వచ్చే శక్తి అదే గొప్పది. నిద్రపోతే వస్తున్న శక్తి ఆహారం తీసుకున్నప్పుడు వచ్చిన శక్తి కంటే కూడా మనకెంతో అద్భుతంగా ఎక్కువ వస్తోంది, మనకు ఉపయోగపడుతోంది అనేది మనకు అర్థమవుతుంది. మరి ఈ శక్తితో మాత్రమే మనకు సరిపోతుందా? అలా జీవించడానికి మనకది అనుకూలంగా ఉందా? మన జీవితాన్ని ఆనందంగా జీవించడానికి? మనం భూమి మీదకి వచ్చింది ప్రతి క్షణం ఆనందంగా జీవించడానికి. మరి మనం అలా జీవిస్తున్నామా? జీవించట్లేదా? జీవిస్తుంటే శక్తి మనకు సరిపోయిందన్నట్టు. ఏ క్షణాన కూడా మనం బాధపడుతున్నామన్నా, అనారోగ్యంతో ఉన్నామన్నా, సమస్యతో ఉన్నామన్నా అర్థం ఏంటి? మనకు ఆ శక్తి సరిపోవట్లేదు అని అర్థం. ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ విశ్వంతో అనుసంధానమై ధ్యాన శక్తిని ఎలా నేరుగా తీసుకోవాలో తెలిసింది. మరి దానికి ముందేం చేసేవాళ్ళము? నిజంగా చెప్పాలి అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఒక ఎంప్లాయీ ఉంటాడు. అతను రోజు ఉదయం ధ్యానం చేస్తా అది ఆఫీస్కి వెళ్తూ జాబ్ చేసుకొని వచ్చేవాడు. అతని జీవనోపాయం అది. ఒకరోజు ఏమైందంటే అతను ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ బాస్ లోపలికి రమ్మని పిలిచాడు. వెళ్ళగానే బాగా అరిచేశాడు. ఏంటిది? ఈ పని ఏం చేసావు? ఇది సరిగ్గా చేయలేదు, ఈ పని అసలే చేయలేదు, ఈ చేసిన పని సగం సగం చేసావు, ఈ పూర్తయిన పనిలో కూడా ఇన్ని తప్పులు ఉన్నాయి చూడు అని బాగా అరిచేశాడు, తిట్టేశాడు. అరే ఏంటబ్బా ఇలా అయిపోయింది అని బాధపడిపోయాడు. ఆ రోజంతా అలాగే ఉన్నాడు. సాయంత్రం ఇంటికి రావగానే
భార్య వాకిలి తీయగానే భార్య తప్పు ఏ తప్పు లేకుండా ఉన్నా కూడా బాధ కోపం ఉంది కదా, పొద్దున బాస్ తిట్టిండేది అది లోపల అలాగే ఉంది కాబట్టి ఆ కోపం ఎవరి మీద చూపించాడు? భార్య మీద చూపించేశాడు. ఏంటబ్బా భార్య అనుకుంటుంది, పొద్దుటి నుంచి నేను ఎన్నో పనులు చేశాను, అదేంటి ఇలా అరిచేశాడే అని. ఆ క్షణంలో గొడవ పడితే కరెక్ట్ కాదు కదా అని తను సైలెంట్ అయిపోతుంది. కానీ తను సైలెంట్ గా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి ఏదో అడిగారు. అడిగితే అందరూ నన్నే సతాయించండి, నేనే దొరికినాను మీకు అందరికీ కూడా అని చెప్పి వాళ్ళ మీద కోపగించేసుకో. పిల్లలు అరే అమ్మ అరిచింది అని కాసేపు వెళ్ళిపోయి మళ్ళీ ఆ తర్వాత కాసేపటికి వాళ్ళకు వాళ్ళు సెట్ అయ్యారు. ఈ జరిగిన దాంట్లో అంతా కూడా మనం గమనించుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ బాస్ అరిచాడు, తిట్టాడు, కోపగించుకున్నాడు. ఎందుకు? అతనికి రెస్పాండ్ అవ్వడం తెలియలేదు, రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడైతే మనం శక్తి పూర్తిగా నిండుకొని ఉంటామో మనలో శక్తి, రెస్పాండ్ అవుతాం, రియాక్ట్ అవ్వం. ఆ బాస్ రియాక్ట్ అయ్యాడు. కోపం వచ్చింది అంటే మనకు తెలియకుండా ఆ కోపం వచ్చిన సమయంలో కోపం మనల్ని ఆధీనంలో తీసుకొని అది చెప్పినట్టు మనం వింటున్నాము అంటే మనం రియాక్ట్ అవుతున్నాము. రియాక్ట్ అవుతున్నాము అంటే మన దగ్గర శక్తి లేదు, సరిపడా శక్తి లేదు. నిండుకొని ఉండడం కాదు కదా, సరిపడా శక్తి కూడా లేదు. అందుకే కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎంప్లాయీ మీద చూపించాడు. ఎంప్లాయీ ఎప్పుడైతే కోపగించుకున్నాడో, ఎంప్లాయీ ఆ కోపం చూపించేశాడో, ఎంప్లాయీ ఏమైపోయాడు, అరే ఏంటబ్బా అని అతను బాధపడిపోయాడు. బాధపడిపోతూనే ఎంప్లాయీ శక్తి అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది బాస్ కి. బాస్ ప్రశాంతంగా అయిపోయినాడు, అతని అహం సెట్ అయిపోయింది, తీరిపోయింది, సరేలే అని వదిలేశాడు. ఎంప్లాయీ దగ్గర ఉన్న పూర్తిగా శక్తి నిండి ఉండింటే అతను కూడా అక్కడే మర్చిపోయేవాడు. అతను ఏ మూడ్ లో ఉండి అరిచాడో కదా, సరేలే మన వర్క్ మనం చేద్దాము అనుకునే దాంట్లో బాధపడుతూ బాధపడుతూ అలాగే పెట్టుకున్నాడు. ఎందుకు? అతను కూడా రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అయ్యాడు అక్కడ. ఎందుకు? ఇతని దగ్గర ఉన్న శక్తి బాస్ తీసేసుకున్నాడు, ఇతనికి శక్తి పడిపోతూ వచ్చింది. సెల్లులో ఛార్జింగ్ ఎట్లయితే వాడుతూ వాడుతూ ఉంటే అయిపోతూ వస్తుందో అలా అతను ఏం చేశాడు, బాస్ శక్తిని ఒక్కసారిగా తీసేసుకున్నాడు. ఇతని దగ్గర ఉన్న శక్తి పడిపోయింది. ఇతనికి బాధ కోపము రాసాగాయి. అదెవరి మీద చూపించాడు? ఇంట్లో భార్య మీద చూపించాడు. అప్పుడు ఏం జరిగింది? భార్య దగ్గర ఉన్న శక్తి భర్తకు వచ్చేసింది. భర్త అహం సాటిస్ఫై అయింది, మనసు ప్రశాంతంగా అయింది. ఎందుకు? శక్తిని తీసేసుకున్నాడు కదా భార్య దగ్గరది. భార్య దగ్గర లేదు. తన కోపం ఎవరి మీద చూపించింది? పిల్లల మీద చూపించేసింది. అంటే పిల్లల శక్తి తనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత అయ్యో మా హస్బెండ్ మీద ఉన్న కోపం వస్తా పిల్లల మీద చూపించానే అని తర్వాత బాధపడుతుంది. ఎప్పుడు? తర్వాత ఆ పిల్లల శక్తి ఎప్పుడైతే తనకు వచ్చేసిందో, తన శక్తితో నిండిపోయిందో, కావాల్సినంత శక్తి ఏర్పడిపోయిందో, అప్పుడు తనకు ఆ జ్ఞానం, ఆ విచక్షణ అనేది పనిచేసింది. మరి పిల్లలు కాసేపు అలా ఉన్నా వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుళ్ళు, దైవంతో సమానం అంటారు కదా, వాళ్ళు మనలాగా ఎప్పుడు ఆలోచనలు చేస్తూ చేస్తూ ఉండరు కాబట్టి విశ్వంతో నేరుగా శక్తి వాళ్ళకు ప్రవాహంతో, సో వాళ్లకు కాసేపటికే మళ్ళీ వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకున్న పెద్దవాళ్ళు అరిచిన ఆ అరుపులు కావచ్చు, కోపగించుకొని తిట్టిండేటివి అవన్నీ కూడా సూక్ష్మంగా లోపల నిలబడిపోతాయి. అవి
మనసు అలాగే తయారవుతుందన్నమాట. గలం కాబట్టి ఏం చేస్తూ వచ్చాము, ఇంకొకరిది లాగేసుకుంటూ వచ్చాం, దొంగతనం చేసేస్తూ వచ్చి మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇతరుల మీద ఆధారపడి మన జీవితాన్ని మనం ఇలా గడుపుతూ పోవాల్సిన అవసరం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంకొకరి మీద మనం ఇచ్చే చెయ్యే ఉండాలి అనుకుంటాం, కానీ ఇప్పించుకునే వాళ్ళ స్థితిలో ఉండాలి అని చెప్పం. కానీ మనకు తెలియని చేసుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా సెట్ అవ్వాలి అంటే ధ్యానం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అది శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము అత్యంత ప్రభావవంతంగా మనకు ఉపయోగపడుతుంది. అలా ఉండటంతోటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైంది ఫ్రెండ్స్. మరి టైం అయినట్టుంది ఫ్రెండ్స్. ఎట్లా మేడం? ఎస్ మేడం. మరి క్లాస్ క్లోజ్ చేయమంటారా మ్యామ్? ఓకే మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా ఆ, డౌట్స్ థ్యాంక్ యూ మేడం. ఒక 5 minutes మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఎస్ అదే వేల వేల కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకేదైనా టచ్ అయినా, లేకుంటే మీకేదైనా డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు మాట్లాడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం అయితే మీకు వేరే ట్యాప్ లో వాటర్ వచ్చాయా ఆ రోజు? ఒక్క ట్యాప్ పోయింది కదా? వస్తున్నాయి మేడం, వస్తున్నాయి. అన్ని బాత్రూమ్స్ లో వస్తున్నాయి. వావ్. ఆ బాత్రూమ్ లో ఆ ట్యాప్ ఇదైపోయింది అనమాట, కారకుండా వండర్ వండర్. స్టాప్ అయిపోయింది. మేడం ఇంకొకటి, మీ బాబుకి దెబ్బ తగిలినప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ బాబుకి? ఎల్కేజీ చదువుతున్నాడు మేడం. ఓకే, అవునా? వయస్సు 4 years ఏమో. 4 years 5 years. ఓకే 3 years లో వేయలేదు. గాయత్రి గారు మీరు మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నమస్తే మేడం. మేడం చాలా చాలా బాగుంది. ఒక చిన్న పిల్లలకి కథలు చెప్పినట్టుగా అంత సున్నితంగా చెప్పారు. చాలా బాగుంది. చాలా కనెక్ట్ అయ్యాం మేము అందరం కూడా. మాకు ఎన్ని తెలుసుకుంటూ ఉంటే మేము ఎలా ప్రవర్తించాలనేది కూడా తెలుస్తుంది. అని చాలా బాగుంది మేడం. చాలా సూపర్ గా చెప్పారు. ఒక్కటి ఏంటంటే మేడం, మీరు మెడిటేషన్ చేయించేటప్పుడు నేను అసలు ఎప్పుడు రోజు కూడా ఫ్యాన్ వేసుకోనండి. ఎప్పుడు నుంచి అలవాటు లేదు ఫ్యాన్ వేసుకోవటం. సమ్మర్ లో ఎప్పుడన్నా ఒక్క బోసే వేసుకుంటా. కూర్చుని అసలు పై నుంచి ఒకటే వాటర్ ఇట్లా కారుతున్నాయి. చెమట మొత్తం ఏమైందో తెలియట్లేదు నాకు. బాగా అట్లా అయింది మేడం. మరి ఇది ఏంటి అర్థం అవ్వలేదు నాకు. విశ్వశక్తి అపారంగా మీ లోపల మీ పైన కురిసింది మేడం. అద్భుతంగా జరిగింది. అంత హ్యాపీగా కనెక్ట్ అయిపోయారు మీరు. కానీ అసలు అది ఏంటి అసలు అదొక రకమైన చక్కరి లాగా అదొక ఆనందం కింద అసలు మొత్తం ఇట్లా కారుతుంటే అది ఏంటనేది అర్థం అవ్వలేదు కొంచెం సేపు. కానీ చాలా చెప్పింది మాత్రం చాలా బాగుంది. సూపర్ మేడం. థ్యాంక్ యూ. మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయత్రి గారు. కంగ్రాట్స్ గాయత్రి గారు. చాలా బాగుంది. ఏం లేదండి, ఇంతే నేర్చుకున్నా. ఇంకా చాలా నేర్చుకోవాలి మీ అందరిని చూసి. ఇంకా భగవంతుడు ఇంకా నేర్పించాలి అందరికి. మీకు సుమలత గారికి అందరికి థ్యాంక్ యూ. సెక్షన్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. మీరు రెడీగా ఉంటే ఎక్కడి నుంచి అయినా వచ్చేస్తుంది మేడం. మనం తీసుకోవడానికి రెడీగా ఉంటే చాలు ఎవరమైనా. ఇంకొక విషయం ఏంటంటే, గ్రూప్ మెడిటేషన్ జరుగుతోంది మేడం. ఇక్కడ మనం అనుకోవచ్చు ఎక్కడెక్కడో ఉన్నాం కదా అని, అయినా కూడా నాకు ఇది వ్యక్తిగతంగా వచ్చిన అనుభవం ఫ్రెండ్స్. ఇది అంతా మనం ఒకే దగ్గర కూర్చొని ఎలా ధ్యానం చేసుకొని క్లాస్ చెప్పుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే జరుగుతోంది ఇక్కడ. ఎక్కడెక్కడో ఉండి కనెక్ట్ అయినా కూడా మరి గ్రూప్ ఎనర్జీస్ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి అద్భుతమైన అనుభవం పొందారు మీరు. కానీ ఎక్కడికో వెళ్ళకుండా చక్కగా సుమలత గారు, లావణ్య గారి ద్వారా ఈ ఫోన్ లో అందరితో సమక్షంలో
చేయటం చాలా బాగుందండి. అసలు ఎంత మంచి మంచి అందరూ అనుభవాలు చెప్తుంటే మేము ఇంకా ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు ఉండిపోయామా అనిపిస్తుంది. చాలా చాలా బాగా చెప్పారు. గాయత్రి గారు మనకి ఇప్పుడే అందాల్సి ఉంది. అందుకే గాయత్రి గారు మనకి ఇప్పుడే అందింది కాబట్టి ఇప్పుడే దొరికింది. టైం ఇప్పుడే వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మేడం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? చాలా మంది చూస్తున్నారు, అడిగితే మంచిగా నాలాగా తెలిస్తే వాళ్ళకు కూడా. రమ గారు మీరు డౌట్ అడగాలనుకుంటున్నారా? రమ గారు సుమా చెప్పు. మేడం ని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? వాయిస్ రా. మేడం ని ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? డౌట్స్. సుమలత నీ వాయిస్ అవుతుంది. నెట్వర్క్ లో కొంచెం లోగా ఉంది. నెట్వర్క్ లోగా ఉంది నీది ఎందుకో మరి. మేడం మీరు చెప్పిన పిల్లల మీద ఎనర్జీ తీసుకోవడం అనేది చాలా బాగుంది. అంటే అరవడం వలన అలా మనం ఎనర్జీ తీసుకుంటున్నామా, వాళ్ళ శక్తి అనేది మాకు ఇప్పుడు అర్థమయ్యింది. వాళ్ళ మీద అరవకూడదు అనేది. అరవడం ఒక్కటే కాదు మేడం, వాళ్ళ గురించి చింత చేసినా కూడా వాళ్ళ నుంచి శక్తిని మనం తీసేసుకుంటాం. మనం ఏమనుకుంటామో అది ప్రేమ అనుకుంటాం. అరే వాడు సక్రమంగా చదువుతున్నాడా లేదా, చదవకపోతే ఎట్లా, వాడి ఆరోగ్యం ఎట్లా, సరిగ్గా తినట్లేదా, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంటాం కదా. అలా చేసినా కూడా వాళ్ళ శక్తిని మనము సుమలత చెప్పండి మేడం, మీరు చెప్పండి. కోపగించుకున్నా ఒకటే కాదు, ఇలా వాళ్ళ గురించి ఆలోచన చేసినా చింత చేసినా కూడా వాళ్ళ శక్తి మనకు వచ్చేస్తూ ఉంటుంది మేడం. మనము ప్రేమతో అలా వాళ్ళ గురించి మనం కాకుంటే ఇంకెవరు ఆలోచన చేస్తాము అని అనుకుంటాం, కానీ నిజంగా వాస్తవంగా అంటూ అడగదు మేడం. నిజంగా మనం వాళ్ళు బాగు కోరుకుంటూ ఉంటే నిరంతరం మనం ఏమనుకోవాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ మనకు అలాంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి సక్రమంగా సమకూరుతూ ఉన్నాయి, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు అని మనం ఇలా ఆశీర్వదించాలే కానీ వాళ్ళ గురించి బాధపడుతూ భయపడుతూ ఉండకూడదు మేడం. ముఖ్యంగా తల్లి పాత్ర అనేది ఎంతో విలువైనది. తల్లి మాత్రం ఎప్పుడు కూడా చింత చెయ్యకూడదు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ ప్రేమను, మన ప్రేమను ఆ రూపంలో అందివ్వాలి వాళ్ళకు. పరిస్థితి ఎలా ఉన్నా సరే వాడు అద్భుతంగా ఉంటాడు, పాప అద్భుతంగా ఉంటుంది. ఇలా అంటే మన మాటల్ని మనం మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అదే ఫ్రెండ్స్. ఎస్ మేడం, ఎస్. మాటలు ధన్యవాదాలు మేడం. నాకు చాలా మంచి విషయం చెప్పారు మేడం, అవసరానికి తగిన విషయం. నేను ఊరికే మా పిల్లల గురించి అనుకుంటున్నాను, అలా ఖాళీ కోపడం పైనే అనుకున్నాను. ఈ విధంగా కూడా అని నాకు నిజంగా చాలా అవసరమైన విషయం టైం కు సమయానికి దొరికింది అనిపిస్తుంది. ఒక మేడం చాలా ధన్యవాదాలు. ఇలాగే ఆలోచన చేస్తూ చేస్తూ నా కూతురు ఎట్లా, నా కూతురికి ఎట్లా తను ఇలా లేజీగా ఉంటుంది, తను అది అలా అనడంతో తన జీవితం ఎలా అయిపోయింది అంటే చాలా దుర్భరంగా కూతురు జీవితం ఎంతగా అంటే పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ అమ్మ మీదే ఆధారపడాల్సి వస్తుంది అన్నమాట. నీడ్స్ కి, ఫుడ్ కి, ఆహారానికి కూడా వాళ్ళ అమ్మనే పంపించేదన్నమాట. ఆహారం అంతా కూడా, రేషన్ అంతా కూడా. తను ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టిందో అప్పుడు తనకి సత్యం తెలిసి, అరే అవును కదా, నా కూతురు జీవితం తనకంటూ ఒకటి అద్భుతమైన, తను ఒక ఆత్మస్వరూపురాలే కదా, ఈ భూమి మీదకి ఎవరినో నమ్ముకొని రారు, ఎవరైనా కూడా వాళ్ళని డిజైన్ని బట్టే వస్తారు అనేది తెలిసిన తర్వాత అవును కదా అని ఒక్కసారి ఆ జ్ఞానం వస్తూనే వాళ్ళ కూతురికి జాబ్ వచ్చేసిందంట. ఎంత జాబ్ అంటే నెలకు 50-60 వేలు సంపాదించే ఒక జాబ్ వచ్చేసిందంట. అంతవరకు జాబ్ కూడా రావట్లేదు.
ఏంటబ్బా అని కూర్చొని చూస్తే నిజంగా వాళ్ళ కూతురుకి ఎప్పుడో వచ్చిండాలంట. అంటే ఇంజినీరింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ జాబ్ వచ్చిండాలి తనకు. కానీ ఈ మదర్ ఇలా చింత చేయడంతో ఎట్లబ్బా వీళ్ళ జీవితం ఏమైపోతుంది ఇంత లేజీగా ఉంటే అని అనుకోవడం వల్ల ఆ శక్తిని తను తీసేసుకోవడంతో అక్కడ బ్లాక్ లాగా ఏర్పడిపోయిందంట. ఆ జాబ్ కి అంటే కూతురు జీవితానికి తన ఆనందంగా పొందడానికి మధ్యలో తను అడ్డుగా నిలబడిపోయిందన్నమాట. అరే అని తన తప్ప అప్పుడు తెలిసొచ్చింది ధ్యానం చేసిన తర్వాత. ఎంత మంది ఇలా ఉంటారు కదా అని తను చాలా రియలైజ్ అయిందన్నమాట అప్పుడు. అంటే మన పిల్లల జీవితాలను మనమే అడ్డుపడకుండా ఉండాలి కదా. అడ్డుపడకుండా ఉండాలి అంటే కూడా మనం ఇలా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకు అనుకూలంగానే వెళ్ళిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. చాలా మంచి విషయం మేడం, చాలా ధన్యవాదాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్మ గారు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? శ్రావణి గారు ఫ్రమ్ ఉప్పల్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. కానీ తను లెఫ్ట్ అయ్యారు సుమా, తను లెఫ్ట్ అయిపోయారు. ఓకే, ఇంకా ఎవరైనా? చాలా బాగా చెప్పారు మన పిల్లల కోసం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మనము ప్రతిసారి పిల్లలు బయటికి వెళ్ళినా కూడా అయ్యో అలా కాదు నాన్న వచ్చేయండి, ఆడుకోకండి, బయటికి వెళ్ళకండి అని అంటుంటాం. అంటే ధ్యాస మొత్తం వాళ్ళ పైన పెడతాం. అలాంటప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. మనం లాగేస్తూ ఉంటాం అన్నమాట. రండి రండి లోపలికి వచ్చి రండి రండి. చాలా బాగుంది. విజయ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. నమస్తే అమ్మా మేడం. మీరు బాగా చెప్తున్నారు, మాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మా పాప ఊరికే మెడిటేషన్ లో కనబడుతూ ఉంటది మేడం. రీసెంట్ గా పెళ్లి ఉంది, పాప సంగారెడ్డిలో ఉంటది, మేము ఆదిలాబాద్ లో ఉంటాం మేడం. నేను ధ్యానంలో ఆమె ఊరికే కనబడతా ఉంటది ధ్యానంలో. అలా కనబడుతూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే అక్కడే కనిపిస్తున్న మీ కూతురికే ధ్యానం చేయమని చెప్పండి. అలానా? ఫోన్ చేసినప్పుడు ధ్యానం చేయమని చెప్పండి అప్పుడు. బట్ మీకు ఇక్కడ కనిపిస్తోంది అంటే మీ దగ్గర నుంచి ఆ ధ్యానాన్ని మీ డ్యూటీ ఉంది కాబట్టి కనిపిస్తోంది. నువ్వు కూడా ఇక్కడే నాతో పాటు కూర్చొని ధ్యానం చేయమ్మా అని చెప్పండి. అక్కడే తను కూడా కూర్చొని ధ్యానం చేస్తుంది మీతో పాటు. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్, ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్. క్లాస్ మంచిగా అనిపించింది మేడం. మీరు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మైగ్రేన్ నేను కూడా తగ్గించుకోగలిగిన మేడం. సూపర్ మేడం. అదొక అద్భుతం మేడం. చిన్నప్పటి నుంచి ఉన్న వ్యాధి కేవలం 15 days లోనే తగ్గించుకున్నా నేను కూడా. వావ్, సూపర్ మేడం, సూపర్. ఒకసారి వివరంగా చెప్పండి 2 minutes లో శైలజ గారు. ఒక 2 minutes లో వివరంగా చెప్పండి మీరు ఎంతసేపు సాధన చేశారో, ఎలా తగ్గిందో. జస్ట్ 2 minutes లో చెప్పండి. లాస్ట్ ఇయర్ 11th కు ఫస్ట్ ధ్యాన పరిచయం అయింది మేడం. పిరమిడ్ మాస్టర్ ఏం చెప్పిండంటే బ్రహ్మ ముహూర్తంలో 1 hour కూర్చోమ్మా అని చెప్పిండు. అప్పటికే నాకు ఈ ఫలితాల మీద కానీ ధ్యానం అంటే పిచ్చి, ఇంకంతే. నేను యోగా సెంటర్ కు పోయేదాన్ని. అక్కడ 15 minutes కూర్చోబెట్టే వాళ్ళు, ఏదో జరుగుతున్న టైంలో వాళ్ళు రిలాక్స్ చెప్పేవాళ్ళు ఉండేది. ధ్యానం అంటే పిచ్చితోనే నేను ఒక మాస్టర్ ద్వారా అందరికి మాస్టర్స్ ధ్యాన పరిచయం చేస్తే నేను మాస్టర్ అంటే 1 రోజులు వెంటబడి చేయించుకున్నా. సూపర్ మేడం, సూపర్. 1 hour కూర్చోమ్మా బ్రహ్మ ముహూర్తంలో నువ్వు కూర్చోగలుగుతావు లేదా అన్నారు, కానీ నేను 3 hours ఫస్ట్ డే నుంచి 3 hours కూర్చోవడం స్టార్ట్ చేసిన మేడం. అద్భుతం మేడం, సూపర్. 3 days లో విపరీతమైన మోషన్స్, వామిటింగ్స్
నిజం చెప్పాలంటే 3 days లోనే నాకు అద్భుతమైన రిజల్ట్. నాకు ఎన్ని వ్యాధులు అంటే 10 years నుండి నెలసరి సరిగా రాకపోవడము, గ్యాస్ ప్రాబ్లము, సైనస్ ప్రాబ్లము, థ్రోట్ ఇన్ఫెక్షన్, మైగ్రేన్, రకరకాలుగా చెప్పుకుంటూ సినిమా కష్టాలు అంటున్నారు కదా మేడం. 15 days లో మేడం, మేడం 15 days లో సూపర్. అద్భుతమైన ఫలితం. మాది వనపర్తి మేడం, మాస్టర్స్ అందరు వండర్ అసలు. సూపర్ మేడం, భలే ఎక్స్పీరియన్స్ చెప్పారు. 15 days లో అద్భుతంగా అన్ని సెట్ చేసేసుకున్నారు. వండర్ఫుల్. మేడం అయితే నేను ఒక రోజుకు 8-10 గంటల ధ్యానం చేసేదాన్ని మేడం, వదలకుండా. వావ్, సూపర్ మేడం, సూపర్. రిజల్ట్ వచ్చినాయి. చాలా అద్భుతం మేడం. మరి పట్టుబట్టాలంటే మీలా పట్టుబట్టాలి మేడం. పట్టుబడితే ఏదైనా సాధిస్తాము అని మళ్ళీ మీరు ఇంకొకసారి అర్థమయ్యేలా చేసి చూపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన అనుభవం షేర్ చేసుకున్నారు. అట్లా మాస్టర్ మేడం, సూపర్ మేడం. 2:30కి లేసే కూర్చునేదాన్ని మేడం. నాకు మా సార్ కొంచెం సహకరించడానికి కూర్చోవంటే రోగాలు ఉండేది, నీకా నాక చేసుకో వదిలేస్తే అని సహకరించలేదు. రిజల్ట్ వచ్చినాక వాళ్ళకి తెలియకుండా నేను కూర్చున్నాక వాళ్ళు కూర్చుంటున్నారు, నాకు తెలియకుంటున్నది. మా పాప ఆస్తమా ప్రాబ్లం మేడం, 17 years అమ్మాయికి. అయితే డాక్టర్స్ ఈమె లైఫ్ ఇంతే, కాకపోతే కొంచెం కేర్ గా ఉండి సీజన్ చేంజ్ అయినప్పుడు మనం కొంచెం కేర్ గా ఉండి అమ్మాయిని కాపాడుకోవాలని చెప్పిండ్రు. నా రిజల్ట్ వచ్చినాక అమ్మాయిని కూడా నాతో పాటు 6-7 గంటల ధ్యానాన్ని కూర్చోబెట్టి, బంగ్లాదేశ్ మాస్టర్ ఉంటాడు మేడం నర్వా, మాస్టర్ క్లాసెస్ పెడితే మా ఇంటికి రావడం జరిగింది. మాస్టర్ కు అమ్మాయి గురించి మొత్తం వివరించి ఏడ్చింది అన్నట్టు. మాస్టర్ సంకల్పం ద్వారా రోజుకు 5-6 గంటల ధ్యానం చేయించి కేవలం 17 years నుంచి ఉన్న వ్యాధిని 3 months లో తగ్గించుకోగలిగింది ఆమె కూడా. వావ్, సూపర్ మేడం, గ్రేట్ మేడం, సూపర్ సూపర్, చాలా అద్భుతం మేడం. అవును మేడం. శైలజ గారు, మీ అనుభవం తెలుసుకోవడానికి నిజంగా కృతజ్ఞతలు మేడం. సూపర్, గ్రేట్. నాకు నా రిజల్ట్ చెప్పాలంటే నాకు చాలా ఉత్సాహం మేడం. అంటే ఈ దీని ఎవ్వరో ఒక్కరన్నా ఎంట్రీ గారా, ధ్యానం నుంచి ఎవరైనా ఒక్కరన్నా ఎంట్రీ కదా అని తహతహ. అంతే కదా మేడం, మనం పొందింది అందరూ చేసుకోవాలి, అందరు రావాలి, తెలుసుకోవాలి అనేది తపన కదా మేడం. మనం పడుతున్న సంతోషాన్ని, ఆనందాన్ని, అంటే సంతోషం అంటే తాత్కాలికంగా ఉండేది, ఆనందం అంటే ఎప్పటికి ఉండేదని నేర్చుకున్నాను నేను ధ్యానంలో. అవును. ఈ ఆనందం ప్రతి ఒక్కరు భూమిలో ఉండే, విశ్వంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించాలనేది నా లక్ష్యం మేడం. అవును మ్యామ్, అవును. సూపర్ సూపర్ శైలజ గారు, చెప్పారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మేడం అడగొచ్చు. హలో మేడం. చెప్పండి మేడం. నాకు తల వెనుక భాగంలో బాగా నొస్తూ ఉంది, మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. ఎందువలన బాగా తల నొచ్చి అట్లా అనిపించడం? ఎప్పుడు అనిపించింది మేడం? ఇట్లా ఇప్పుడు ఇదంతా ధ్యానం అని అనుకుంటుంటాం కదా, ఆ టైంలో ధ్యానం చేసినప్పుడు కూడా అట్లా ఒక్కొక్కసారి, అంటే ఎక్కువ శాతం అట్లా అవుతుంది. మీరు అలా జరిగినప్పుడు అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మేడం. ఆ విశ్వశక్తి అక్కడికి వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. అక్కడ కాసేపు ఓపిక పట్టాము అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతూ వస్తుంది. మనం కళ్ళు తెరిచి ధ్యానంలో భయపడి లేసేసాము అంటే మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ మనం మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది. సో అది జరుగుతూ ఉన్నప్పుడు ఈసారి టైం చూసుకొని కూర్చోండి. ఎక్కువసేపు కూర్చునే టైంలో, అంటే నైట్ టైము అలా కూర్చున్నారంటే ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయేదాకా లేవద్దండి. ధ్యానంలో అలాగే కూర్చోండి, టోటల్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మేడం చెప్పారు కదా, అన్ని గంటలు ధ్యానం చేస్తే ఈజీగా క్లియర్ అయిపోయింది అని. సో నైట్ టైం కూర్చున్నారంటే అది మనకి ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. సో కూర్చోండి, నైట్ టైం కూర్చోండి, క్లియర్ అయ్యేదాకా లేయొద్దు. ఈ తొందరగా రిలీజ్ అయిపోతుంది మేడం, హీలింగ్ జరుగుతుంది అంతే. రామా, ఇందాక శైలజ మేడం చెప్పారు, విన్నావా? స్టార్టింగ్ లో వామిటింగ్స్ మోషన్స్ కూడా అయినాయని. అంటే ధ్యానం చేస్తున్న మొదట్లో మనలో ఉన్న చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది. వామిటింగ్ అయితే కూడా మనం హ్యాపీయే ఫీల్ అవ్వాలి, అయితే కూడా కానీ అలా మనలో ఉన్న చెడు అంతా ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ పోతుంటుంది. మెంటల్ గా అయితే మనకు హెడేక్ వస్తుంది, ఫిజికల్ గా అయితే వామిటింగ్ రావడం, సంథింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది.
నాకు 2 అవుతున్నాయి. తల చుట్టూ వెరీ తలంతా గుడ్. బాగా అంతా క్లీన్ విపరీతంగా మండడం అయిపోతుందని మొదలు. హ్యాపీ ఫీల్ అవ్వాలి. మేడం యాక్చువల్ గా 2 ఒకేసారి క్లియర్ మేడం అవుతున్నాయి. ఒక 5 డేస్ లో అట్లా వామిటింగ్స్ అట్లా కాకముందు మొత్తం ఇట్లా తిప్పింది నాకు. నేను తిరిగి కింద పడినా కూడా కళ్ళు తెరవలేదు, ముద్ర వదలలేదు, అట్లే కూర్చున్నా. ఓ, ఏం చాలా జరుగుతుందో చూద్దామని అట్లే కూర్చున్నా. ఉమ్, కింద కూడా అంటే మొత్తం అంటే అది ఫిజికల్ బాడీ తిరిగిందో లేదో నాకు తెలియదు కానీ సూక్ష్మంగా నాకు లోపల తిప్పినట్లు అనిపించింది. తిప్పి ఉమ్. ఒక్కొక్కసారి వెనక్కి పడుతుంటే, కింద పడుతుంటే, ముందల పడుతుంటే, పక్కల పడుతుంటే, ఎట్లా వాడిని నేనైతే లేవకుంటుంటే, ముద్ర వదలకుంటే కళ్ళు తెరవకుంటుంటే. ఓకే ఓకే రమ మీకు శైలజ నంబర్ ఇస్తాను, తనతో ఒకసారి మాట్లాడండి ఫోన్ లో. ఓకే, ఇప్పుడు అందరు ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా పర్లేదు. ఎవరైనా నాకు సమాధానం కూడా దొరికింది కదా, అయినా లేవకూడదు అలాగే చేసుకోవాలి అనేది నాకు ఇంకా సమాధానం అదే. ఇక మనం కూర్చోవడం అంటే అన్నిటికీ సాధన 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 సాధన, దట్స్ ఆల్. అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే ఓకే లావణ్య గారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. లావణ్య గారికి వేల వేల కృతజ్ఞతలు. సుమలత మేడం కి, ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. అంటే ధ్యానం తెలిసిన తర్వాత కూడా ఇంకా తొందరగా వెళ్ళక లేట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అందరూ మేడం ఒక మంచి ఎగ్జాంపుల్. ధ్యానం గురించి తెలియగానే పట్టుకుంటే ఇంకా ఎంతో మంచిది అని మంచి మెసేజ్ ఇచ్చారు మేడం. అది మనకు అవసరం ఉన్నప్పుడే ధ్యానం మన దగ్గరకు వస్తుంది అని ఒక అండర్లైన్ పాయింట్ అదైతే. సో ధ్యానం గురించి మన వరకు వచ్చిందంటే మనకు టైం వచ్చేసింది. ఇది చాలా మంచి పాయింట్. ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది మేడం. నిజంగా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇదే ఉత్సాహంతో థ్యాంక్ యూ సుమలత గారు. ఇంతే ఉత్సాహంతో రేపు మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకి కలుసుకుందాం మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ తో. అద్భుతంగా రేపు 4:30కి కలుసుకుందాం. సో అందరూ రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్.